నమస్కారాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసే పండుగ ఇది. గుండెల్లో ఆనంద క్షణాలను నింపే సాంప్రదాయం మనది. కష్ట సుఖాల జీవితంలో చవి చూడాలి మాధుర్యం. అదే ఉగాది పచ్చడి తెలియచెప్పే నిజం. ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది పండుగ పర్వదినాన ఈ రోజు మన కార్యక్రమానికి విచ్చేశారు కవిగా, రచయితగా, వ్యాసకర్తగా, చారిత్రక పరిశోధకుడుగా, వర్ధమాన నటుడిగా మనందరికీ ఎంతో సుపరిచితులైన శ్రీ డాక్టర్ కావూరి శ్రీనివాస్ గారు మన ముందుకు రాబోతున్నారు. మరి వారిని సవినయంగా ఆహ్వానించేద్దాం. శ్రీనివాస్ గారు ప్లీజ్ అండి. నమస్కారం అండి. ఉగాది శుభాకాంక్షలు. ధన్యోస్మ్యమ్మ. శుభం భూయాత్. మీకు మన ప్రేక్షక లోకానికి అందరికీ నా యొక్క ఉగాది శుభాకాంక్షలు. నవ వసంతోత్సవ ఉగాది స్వాగతం సుస్వాగతం. వికారినామ సంవత్సరం. అసలు ఈ ఉగాది యొక్క విశిష్టత గురించి మీ మాటల్లో తెలుసుకోవాలని గురుగారు. అమ్మ తప్పకుండా అమ్మ. ఆర్వాచీన సంప్రదాయాల్లో యుగ ప్లస్ ఆది, యుగాది, ఉగా ప్లస్ ఆది, ఉగాది అని మనకి ఈ యొక్క సంస్కృత దాంట్లో చెప్పబడ్డాయి. క్రీస్తు శకం కంటే ముందు శాలివాహన శకం ఉంది. శాలివాహన శకం కంటే ముందు మనకు కృపాచార్య యుగం ఉంది. కృపాచార్య యుగంలోనే ఈ యొక్క ఉగాది అనేది మనకి మొదలైంది. అయితే ఇప్పటికీ మనకి 5118వ ఉగాది ఇప్పుడు వికారినామ సంవత్సరం జరగబోతుంది. మనకి 6,32,000 సంవత్సరాలు ఏది కలియుగంలో. ఈ కలియుగంలో మనకి ఇప్పుడు 5118వ సంవత్సరం జరుగుతుంది. అయితే ఆంగ్లం తీసుకుంటే మనకి 5019 అని కూడా అంటున్నారు. అయితే మనకి తెలుగు అంకెలు, ఎందుకంటే ఇప్పుడు లీప్ సంవత్సరాలు తీసేస్తే మాత్రం 5118వ వికారినామ నవ వసంతోత్సవ ఉగాదికి స్వాగతం. కాసేపట్లో నిజంగా ఎంత తెలుసుకున్నామో. కలియుగంలో ఇన్ని లక్షల సంవత్సరాలు ఉంటాయా? ఇప్పుడు మనకి 5118 సంవత్సరాలు గడిచిపోయాయి. చైత్ర మాసంలో చెట్లలో అణిగిమణి ఉన్న కోయిలుడు సైతం పంచమ స్వరాన్ని గానం చేస్తాయి. ఎందుకంటే వసంత ఋతువు చైత్ర మాసము. ఆ రోజు మనకి పాఠ్యమి రోజునే ఉగాది, యుగ ప్లస్ ఆది అగా చెప్పబడ్డాయి. అది ఉగాది ఎలా స్టార్ట్ అయిందండి? యుగానికి ఆరంభం, ఆది ఆరంభం, మొదలు, ప్రారంభం అని. అప్పుడు మనకి ఈ యొక్క ఆంగ్లనామ సంవత్సరం రానప్పుడు మనకి ఈ యొక్క పూర్వకాలంలో చైత్ర మాసంలో వసంత ఋతువు పాఠ్యమి, ఆ పాఠ్యమి యొక్క దాంట్లో ఈ యొక్క వెలుగులోకి రావాలనే దాని మీద మంచి ముహూర్తాన్ని మనకి ద్వాపర యుగంలోనే మొదలు ప్రారంభమైందని ఈ ఆర్వాచీన సంప్రదాయాల్లో మనకి చెప్పబడ్డాయి. అయితే మనకి తెలుగులో ఇది ఈ శాతవాహనులు వచ్చిన తర్వాత శాతవాహనుల కాలంలో హాలుడి గాథా సప్తశతిలో మనకి కూడా అక్కడక్కడ కనిపించాయి. అయితే మనకి శాతవాహనుడి యొక్క దాంట్లో కూడా సంస్కృతాన్ని వాళ్ళు ఎక్కువ ఆదరించారు. తెలుగు అనేది అక్కడి నుంచి ప్రారంభమైందని కూడా చాలామంది పరిశోధకులు చెప్తున్నారు. అయితే మనకి ఆర్వాచీన సంప్రదాయంలో తెలుగు అనేది ప్రాచీన కాలంలోనే చెప్పబడ్డాయి. మనం ఉగాది అనగానే సంస్కృత పండితులు చెప్తారు, కానీ మనకేంటంటే మాంధాత దాని మీద చేసినటువంటి దాంట్లో మనకు చెప్పబడింది ఏంటంటే మాంధాతలో ఉన్నటువంటిది మాంధాత చ మహీపతి కృతయుగ అలంకార భూతోగత సేతురేన మహాదధౌ విరచిత వాసౌ దశస్యాంతకా నవ వసంతోత్సవ ఉగాధీన కృతానాం అని స్పష్టంగా చెప్పబడింది. అప్పుడు మాంధాత కాలం నుంచి కూడా ఉగాది ఉంది. అయితే అప్పుడు మనము యుగ ఆది అని చెప్పుకొచ్చాము. ఈ ఉగాది అనేది తెలుగు భాష చాలా గొప్పది. అప్పుడు మనకి ఈ యొక్క శాతవాహనుల దగ్గర నుంచి ఉగాది అనేది మనకి ప్రారంభమైందని కూడా శాసన పరిశోధకులు, చరిత్ర పరిశోధకులు చెప్తున్నారు. అసలు ఉగాది అంటే ఇప్పుడు దాకా పిండి వంటలు చేసుకోవడం, తినడం, అన్నిటికంటే ముందు ఉగాది అంటే పచ్చడి చేసుకోవడం, తినడం అని చెప్పేసి అంతవరకే తెలుసు. కానీ యుగ ఆది, ఉగా ఆది, ఎన్ని వేల సంవత్సరాలు శాతవాహనులు ఎంత వెనక్కి వెళ్ళారో అంటే నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఇది తెలుసుకోవడం. మీరు మా కార్యక్రమానికి రావడం ధన్యవాదాలండి. మీ అందరి ఆశీస్సులమ్మ. ఉగాది గురించి తెలుసుకున్నాం కాబట్టి మనకి షడ్రుచులు ఉగాది అని చెప్పేసి అంటారు. అయితే మేము పచ్చడి చేస్తూ ఉంటాము. మీరు ప్రతి ఒక్క ఆ షడ్రుచికి కూడా దాని ప్రాముఖ్యత గురించి తెలియజేస్తే ఇంకా బాగుంటుంది. షడ్రుచులు రెడీగా ఉన్నాయి. మరి ఉగాది పచ్చడి అయితే మనం తయారు చేసుకుందాము. నేను ఒక్కొక్కటి వేస్తూ ఉంటానండి. మీరు దాని గురించి, దాని ప్రత్యేకత గురించి తెలియజేస్తూ ఉండాలి. అసలు ఉగాది అంటేనే
షడ్రుచుల సమ్మేళనం. అవును. చక్కటి రుచులు, పులుపు, కారం ఇవన్నీ. ఎందుకంటే ప్రతి మానవుడి ఆరోగ్యానికి ఆరోగ్యం భాస్కరిచ్చేది అన్నట్టు ఆయుర్వేదంలో కూడా ఈ యొక్క చేదు పులుపు కూడా ఉంటుంది. అది కల్ప బ్రాహ్మీ ముహూర్తంలో చకోర పక్షులకి ఎలా అయితే జ్ఞానం ఉంటుందో ఆ జ్ఞానం కూడా మనకు వస్తుందని కూడా మనకు ప్రాకృతంలో చెప్పబడ్డాయమ్మా. అంత గొప్పవి ఇవి. ఆ షడ్రుచులే, ఉగాది అంటే షడ్రుచులే. అయితే మనకి తీపి అంటే బెల్లమే. ఆర్వాచీన కాలంలో మనకి బెల్లాన్నే ఉపయోగించారు, ఇప్పుడు పంచదారని ఉపయోగిస్తున్నారమ్మా. అందుకని బెల్లం అనేది మనకి శ్రేష్టం. తర్వాత మనం వగరు వేసుకుందామా అండి? ఆ వగరు కంటే ముందు చేదు వేస్తారమ్మా. అంటే ఆర్డర్లో వేసుకోవాలంటే ఆర్డర్లో కూడా ఆర్డర్లో కూడా వాళ్ళు ఉంది, ఆర్వాచీన సంప్రదాయంలో ఉంది. అయితే మనకి ఈ మధ్య కాలంలో అన్ని ఒకేసారి చేసేస్తున్నారు, కలుపుతున్నారు. అలా ఇది ఉందమ్మా, ప్రాచీన గ్రంథాల్లో కూడా చెప్పబడి ఉన్నాయి. అయితే ఏంటంటే మనం వాటి ప్రకారంగా తీసుకుంటే మనకి ఆరోగ్యానికి కూడా చాలా ఆయుర్వేదంలో కూడా చెప్పబడింది. అందుకనే దానికి తగ్గట్టుగా మనకు ఇదే చేదే. మొదటి బెల్లం, తర్వాత చేదు. చేదు అంటే మనకి వేప పువ్వు. తర్వాత మనకి పులుపు వస్తుందమ్మా. పులుపు అంటే చింతపండు. పూర్వకాలంలో దబ్బరసమును నిమ్మరసం వాడేవాళ్ళు. ఇది పులుపు అమ్మ. తర్వాత అంటే ఏమి వేయాలి? తర్వాత మనకి కారం వస్తుందమ్మా. కారం అంటే మనకి మిరియాలు వేసేవాళ్ళు పూర్వకాలంలో, ఇప్పుడు కారం వేస్తున్నారు. మిరియం, ఎందుకంటే మిరియాలు కూడా మనకి ఈ దంతధావనం ఏదో పళ్ళు తోమేటప్పుడు కూడా పూర్వకాలంలో వాడారు. అందుకనే మిరియాలు బదులు ఇప్పుడు కారాన్ని వాడుతున్నారు. అప్పుడు మిరియపు ఉండేది ఒక గింజ, అదనమాట. తర్వాత ఉప్పు అమ్మ. అంటే మనకి దీంట్లో పూర్వకాలంలో సైంధవ లవణం వాడేవాళ్ళు అదనమాట. ఇప్పుడేమో ఉప్పు వాడుతున్నాము, మనకి వాడేము. తర్వాత వగరు, మన ఈ మామిడి ఆమ్రాన్ని మనకి ఉపయోగించాము. పండ్లు, ఆమ్ర పండు కంటే కూడా కాయే మనకి వగరు అన్నీ వస్తుంది దాంట్లో. ఇప్పుడు మిళితమైనటువంటి షడ్రుచులు తయారైనటువంటి యొక్క ఇది షడ్రుచుల్లో మనకి అసలు ఉగాది అంటేనే షడ్రుచుల సమ్మేళనం అమ్మ. అది మన ప్రాచీన వాళ్ళలో ఉన్నాయి. క్రమపద్ధతిలో మనం చేయగలిగితే మనకి ఆయుష్, యశస్సు ఇవన్నీ కూడా మనకి ఉంటుందని కూడా చెప్పబడ్డది. అది మనకి ఈ యొక్క ఆర్వాచీన సంప్రదాయంలో కూడా ఉన్నాయి. ఏ శ్రీలక్ష్మి, మనకి దేని తర్వాత ఏదయ్యాలని తెలుసా? అంతవరకు మనకు తెలియదు అసలు ఇది దీని తర్వాత ఇది అని. కానీ కారం బదులు మిరియం వాడతారని, ఉప్పు బదులు లవణం, సైంధవ లవణం వాడతారని, పులుపు బదులు దబ్బరసము, నిమ్మరసం వాడేవాళ్ళు. ఇప్పుడు దబ్బకాయలు కూడా దొరకట్లేదమ్మా. అందుకని మనం చింతపండు వాటి పులుపు వాడుతున్నాము చాలా. మనకు ఆయుర్వేదంలో కూడా ఈ యొక్క ఉన్నాయి. అయితే మనకి ఆయుర్వేదంలో వసంత పంచమి కంటే ముందు కూడా దీన్ని వాడారు. కానీ మనకు ఉగాది నుంచే ఎక్కువ శ్రేష్టం. కొద్దిగా నీళ్లు వేసి, ఇది గంగాజలం అంటారు. గట్టిగా ఉంటే కూడా కొంచెము ఈ అందరికి సరిపోవాలి కదా, అందుకని గంగాజలాన్ని కూడా మనం దాంట్లో వేస్తే బాగుంటుందని కోరిక, అదనమాట. తీర్థం అలాని. మరి గురువు గారు, ఉగాది పచ్చడిని ఆస్వాదిద్దామండి. తప్పకుండా అమ్మ, చాలా సంతోషం. ఈరోజు అది నవ వసంతోత్సవ ఉగాది, స్వాగతం సుస్వాగతం. వికారినామ సంవత్సరం. ఎందుకంటే మనకి తెలుగు వత్సరాలు వత్సరం భవతు, వత్సరం ఆరంభం భవతు, వత్సరం శుభం భవతు, మనోవాంఛా ఫల సిద్ధిరస్తు అని కూడా మనకి ఆర్వాచనలో ఉన్నాయమ్మా. అయితే ఈ యొక్క దాని మీద ఏంటంటే ఈ యొక్క తీపి పదార్థాల్లో కూడా వగరులో కానీ షట్చరులో ఆధ్యాత్మిక పరంగా కూడా ఇది ఉపయోగపడ్డాయమ్మా పూర్వకాలంలో. ఇప్పుడు మనకి మనస్సు ఏది చంచలం ఉన్న వాళ్ళకు కూడా ఈ పులుపు అనేది వస్తుంది. ఆధ్యాత్మిక పరంగా కూడా మనకి వగరు, ఈ పులుపు కూడా ఉంది. మానవులకు ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలు కూడా నెరవేరడానికి కూడా మనకి కారం, ఉప్పు కూడా వేశారు. కష్టాలు ఉంటాయి, అందుకని ఆ కష్టాలు కూడా ఈ ఆరంభంలో ఏది ప్రాచీన రుచి చూడాలి. రుచి చూస్తే సర్వ హాయిగా ఉంటాయి, మనసు యశస్సు ఉంటుందని మనకు ఆయుర్వేదంలో కూడా చెప్పబడిందమ్మా. ఇది యథార్థం. అతిథి దేవోభవ తీసుకోండి. ధన్యోస్మి అమ్మ. శ్రేయోస్తుతే సదా. ఒకటే ధనధాన్యాభివృద్ధిరస్తు, పుత్రపౌత్రాభివృద్ధిరస్తు. శ్రీలక్ష్మి తీసుకో. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. సమ్మేళనమైనటువంటి యొక్క ఈ షడ్రుచులది పచ్చడి చాలా బాగుందమ్మా, ఉగాది పచ్చడి. సమస్త మహోదయాం వందనం, మమ పాదాభివందనం. ఈరోజు ఎంతో శుభదినం, ఉగాది. చక్కటి మీ అందరూ ఉగాది చేసుకోండి. నేను మీ హస్తం. ఉగాది పచ్చడితోటి మనం ఉగాదిని ఆహ్వానించేసాం. అలాగే గురువు గారు వచ్చారు, మన అతిథి. మరి మన అతిథికి ఒక మంచి స్వీట్ తయారు చేసి రుచి చూపిద్దామా మాధురి? తప్పకుండా. మరి ఏం తయారు చేయబోతున్నావు? పాల తాలికలు చేద్దాం మాధురి. కావాల్సిన
కావాల్సిన పదార్థాలు పాలు, నెయ్యి, పాల తాలికలు, బెల్లం, పంచదార, డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి. మరి గురువు గారు మేము చేస్తూ ఉంటాము, మీరు ఇంకా బోల్డ్ అని విశేషాలు మాకు చెప్తూ ఉండాలి. సో ముందుగా అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. శ్రీలక్ష్మి బాండి తీసుకొస్తావా? పిండి వంట పిండి వంట ప్రతి ఇంటింటో ఉగాదిలో ఉంటుంది. అవును, యథార్థం. అందరి ఇళ్లలోనూ హడావుడిగానే ఉంటూ ఉంటారు. ఉగాది రోజున అందుకని పిండి వంట తప్పకుండా ఉండాలని కూడా చెప్పబడింది. బాండి వేడైంది కదా, నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. ఆజ్యం అంటారమ్మ. అలాగే డ్రై ఫ్రూట్స్, బాదం, జీడిపప్పు, కిస్మిస్, బాదం అంటే బాగా వేగాలమ్మా దీంట్లో. అంటే ఓకే, ఇవి తీసేస్తాను నేను. ఇప్పుడు ఇందులో మనం పాలు పోసుకుందాము. 1 కప్పు పాలు, అలాగే పాల తాలికలు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాము. ఇది ఎలా చేసుకోవాలంటే బియ్యం పిండిని వేడి నీళ్ళల్లో వేసి బాగా ఉడికించిన తర్వాత, సో చల్లారిన తర్వాత ఈ విధంగా మనం చేసుకుంటాము పాల తాలికలు. సో అవి కూడా చేసుకుని రెడీగా పెట్టేసుకున్నాము. పాలు కాస్త మరిగిన తర్వాత మనం ఇవి ఇందులో వేసేసుకోవచ్చు. గురుగారు నాకు ఒక సందేహం అండి. చెప్పమ్మా. ఏంటంటే గ్రామాలని కనిపెట్టారు, అలాగే దేవాలయాలని కనుగొన్నారు అన్నారు కదా. గ్రామాలు, దేవాలయాలు అంటే ఆల్రెడీ ఉంటాయి, మనం చూస్తూనే ఉంటాం కదా, వాటి సపరేట్గా కనిపెట్టడం ఏంటి? అంటే కనిపెట్టడం అంటే ప్రజలకి, ప్రభుత్వాలకి, ప్రపంచానికి తెలియని దేవాలయాలు మట్టి దిబ్బల కింద ఉన్నాయమ్మా. చాలా మందికి పై దేవాలయాలే తెలుసును. ఇప్పుడు బౌద్ధం, జైనం, శైవం, శాక్తేయం ఇలా వివిధ మతాలు వచ్చాయి. వీళ్ళకంటే ముందే మనకి అర్వాచీన సంప్రదాయం లోపల ఉండిపోయినాయి. అవి ఇప్పుడు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ మన 3 ప్రాంతాలు, ఆంధ్ర, తెలంగాణ 3 ప్రాంతాలలో మట్టి దిబ్బల కింద చాలా ఉన్నాయి. అవి వెలుగులోకి రావాల్సినటువంటి ఉంది. ఓకే, ఇప్పుడు మనం పాల తాలికలు వేసేసుకున్నాము. పాలు మరిగాయి కాబట్టి మన ఇష్టం ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఇప్పుడు మనం బెల్లం వేసుకుందామండి. బెల్లం 1 కప్పు, అలాగే కొద్దిగా షుగర్ కూడా వేద్దాం. పంచదార, కొద్దిగా యాలకుల పొడి కూడా వేద్దాము. ఓకే, ఇంకా అయిపోయింది, మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాము. మనం తీసేసుకుందామా సర్వింగ్ బౌల్. తెలుగు వాళ్ళలో ఎన్నో వంటకాలు, చక్కటి తీపికి సంబంధించిన ఎన్నో ఉన్నాయి. ఈ రోజు ఉగాది రోజు చక్కగా చేస్తున్నందుకు యశస్సు అమ్మ, మీరు యశస్సుగా ఉండాలి ఇద్దరు చక్కగా. అదే సంతోషం అండి. అవునమ్మా. పాల తాలికలు గురువు గారు. ధన్యోస్మి అమ్మ, నమో నమః. మీరు కూడా తీసుకోండి. నువ్వు కూడా తీసుకో. ఎందుకంటే ఆర్వాచీన సంప్రదాయాల్లో ఎన్నో ఉన్నప్పటికీ ఈ యొక్క పాల తాలికలు చేసి ఈ రోజు ఉగాది రోజు మనకి అందరికీ మీ ప్రేక్షకులు కూడా చేసుకుంటారని కోరుకుంటూ ఇంతటి మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు. చక్కగా ధన్యోస్మి. ఒకసారి రుచి చూడండి. అదమ్మా, ముందు మీరే చూడాలి. అమ్మ తప్పకుండా అమ్మ. అదే అమోఘం, అద్వితీయం, ఆస్వాదం, అద్భుత, ఇది యథార్థ. చాలా బాగుంది కదా, చాలా బాగుంది. పాల తాలికలు అంటే చాలా ఇష్టం. చాలా చక్కగా చేసావు మాధురి. థ్యాంక్ యూ శ్రీలక్ష్మి. పాల తాలికలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు పాలు, నెయ్యి, పాల తాలికలు, బెల్లం, పంచదార, డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని నెయ్యి వేసుకుని వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అదే బాండిలో 1 కప్పు పాలు, ముందుగా చేసి పెట్టుకున్న పాల తాలికలు, 1 కప్పు బెల్లం, యాలకుల పొడి వేసుకుని కొద్దిగా మరిగాక చివరిగా డ్రై ఫ్రూట్స్ వేసుకుని సర్వ్ చేసుకుంటే రుచికరమైన పాల తాలికలు రెడీ. శ్రీలక్ష్మి, అలాగే మనం ముందుగా చేసిన బూందీ లడ్డు ఉంది కదా, అది కూడా తీసుకురా.
గురువు గారు మీకోసం ధన్యోస్మి లడ్డు. అమ్మా. ధన్యోస్మి. మాదిరి నువ్వు తీసుకో. లడ్డు దాత సుఖీ భవ. ధన్యోస్మి. అమ్మ మీరు చాలా చక్కగా చేశారు. మనకి వంటల్లో చాలా గొప్పగా ఉన్నాయి. ఎందుకంటే వేదాల్లో ప్రతి ఒక్కటి ఉంది. మనిషి ఎలా బతకాలి, వంటలు ఎలా చేయాలి అదొకటే కాదు, ఎన్నో ఉన్నాయి. ఈరోజు చక్కగా షడ్రుచులతోని ఉగాది రోజున చక్కటి యొక్క మాకు ఇందు ఇచ్చినట్టుగా ఇచ్చారు. చాలా చక్కగా సంతోషంగా బాగుంది. మీకు ఇద్దరికి యశో మనోవాంఛాపల సిద్ధిరస్తమ్మ. అయితే వంటల్లో మనకి నలభీమ పాక శాస్త్రమే కాకుండా ఆడవాళ్ళే చేస్తున్నారు. అంటే ఆడవాళ్ళు ఏంటంటే శక్తి స్వరూపిణులు. సృష్టి అంటే వాళ్ళతోనే స్టార్ట్ అయింది. అయితే ఆడవాళ్ళు అన్నీ భరాయిస్తారు కాబట్టి చక్కగా ఉంది. కానీ మగవాళ్ళు కూడా వంటలు చేసినట్టుగా ఉంది నలభీమ పాక శాస్త్రంలో. అయితే మనకి వంటల్లో చాలా చెప్పబడ్డాయి ప్రాచీన కాలంలో. అయితే శ్రీనాథుల వారు రాసినటువంటి చాలా ఉంది, ఆ యొక్క వంశీకులం మేము. అయితే ఆయన రాసినటువంటి దాంట్లో మనకి భోజన ప్రియుడని కూడా చెప్పబడింది. వంట శాస్త్రం గురించి కూడా నలభీమ పాక శాస్త్రంలో ఉంది. చక్రపాకము కూడా మళ్ళీ ఈ యొక్క పంచదారతో ఉన్నాయి. అయితే శ్రీనాథుడు రాసినటువంటి దాంట్లో మనకి ఈ యొక్క జొన్న చాలా కష్టాలు పడ్డారు ఆయన పూర్వకాలంలో అమ్మ. దాంట్లో ఈ పద్యం చెప్ప ఉంది. జొన్న కలి, జొన్నంబలి, జొన్న కూడు, జొన్నల కుడుచొన్ సన్నన్నము సున్నాసుమి అన్నారు. ఎందుకంటే ఆయన కష్టాలు పడుతూ చివరికి అన్నము లేక చాలా ఈ జొన్న అంబలితోని కూడా ఆయన పేద తీర్చుకొని మనకి చెప్పుకొచ్చినట్టుగా చెప్పబడింది. అంతటి గొప్ప పద్యం. ఎందుకంటే మనకి అన్నము అనేది అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అని అన్నట్టుగా వేదాల్లో చెప్పినట్టుగా అన్నము ప్రతి ఒక్కరికి చాలా గొప్పది. అందుకని అన్నేశ్రుతాని భూతాని అన్నం ప్రాణమితి శృతి తస్మాదన్నం ప్రదాతవ్యం అన్నం పరమం అవీహి. అందుకని సర్వ జీవరాశులు కూడా అన్నంతోని ఆరగించి యశస్సును పొందుతారు. అట్లాగే ఈ అన్నాన్ని సన్నన్నం అనేది దొరకలేదని ఆయన పద్యాల్లో మనకు చెప్పబడింది. అందుకనే జొన్న కలి, అప్పుడు జొన్నలు బాగా ఉండేది. రాగి సంకటీలు జొన్నలు వాడుతో చేసేవాళ్ళు. అలాంటి రాగి సంకట్లతోనే ఆయన కష్టాలు పడి కూడా ఈ యొక్క పద్యాలను రచించారు. అందుకని అన్నం ప్రతి ఒక్కరికి గొప్పది. ఎందుకంటే సకల జీవరాశులు సుఖంగా ఉండాలి అంటే, తృప్తిగా జీవించాలంటే మనకి అన్నమే గొప్పది. అదే అన్నేశ్రుతాని భూతాని అన్నం ప్రాణమితి శృతి తస్మాదన్నం ప్రదాతవ్యం అన్నం పరమం అవీహి ఇది బోధాయన ధర్మసూత్ర. చాలా చక్కగా చెప్పారండి. సో మన వంటల ప్రోగ్రామ్కి ఈరోజు మనకు గురువు గారు చెప్పినట్టు మనం చూపిస్తుంది కూడా భోజనం గురించి, ప్రయాణాలలో వెళ్తున్నప్పుడు ఎలాంటి ఆహారాలు పలహారాలు తీసుకెళ్లాలన్న దాని గురించి, అన్నం యొక్క గొప్పతనాన్ని చాలా చక్కగా వర్ణించారు. గురుగారు మీరు ఎన్నో బిరుదులు పురస్కారాలు అందుకున్నారు, అలాగే ఎన్నో సేవలు కూడా మీరు చేస్తూ ఉన్నారు. మరి దీని గురించి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే అందరూ గొప్పవాళ్ళే. ముఖ్య సరస్వతి సహస్ర వాగ్వి భవేత్. ఎందుకంటే ప్రపంచంలో అందరూ గొప్పవాళ్ళే. మీ అందరి ఆశీస్సులే నాకు ఉన్నాయి. నేను చరిత్రకు తెలియను అంటే అందరూ సేకరిస్తారు, తాళపత్ర గ్రంథాలు పరిష్కరిస్తారు, మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. అయితే నా అదృష్టం ఏంటంటే చరిత్రకు తెలియని కావ్యాలు దొరకడం నా అదృష్టము. సర్వేపి సుఖిన సంతు అంటుంది వేదం. ఒక సకల జీవరాశులు కూడా సుఖంగా ఉండాలి, మనుషుడు ఒకడే కాదు. అట్లా అందరి మనుషులు, అందరి యొక్క భావాలు, అందరి యొక్క ప్రేమలు నాకు ఉన్నాయి. సదా నేను ఇంకా విద్యార్థినే, ఇంకా వెలుగులోకి రావాల్సినవి చాలా ఉన్నాయి. అయితే ఎన్నో వచ్చాయి బిరుదులు పురస్కారం. ఇప్పుడు పద్మశ్రీ కూడా పురస్కారం వెళ్ళింది, మీ అందరి ఆశీస్సులే. అది సెంట్రల్ హోమ్లో కూడా ఉంది. అయితే నేను పురస్కారాల గురించి నేను పెట్టుకోనమ్మా, నా పని నేను చేస్తూనే వెళ్తుంటాను. అట్లా దాదాపుగా ఒక 5 డాక్టరేట్లు కూడా అందుకున్నాను, మీ అందరి ఆశీస్సులే. అవునమ్మా, డాక్యుమెంటరీ ఫిలిమ్స్ కూడా చేయడం జరిగింది. అయితే మనకు ప్రభుత్వాలు కూడా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కూడా నన్ను ఆదరించింది. తెలంగాణలో కూడా చాలా దేవాలయాలు కనుగొనడం జరిగింది పురావస్తు శాఖలో ఉన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ డిప్యుటేషన్ మీద నేను దీనికి రావడం జరిగిందమ్మా. రీసెంట్లీగా నేను మరకట మణిపురం మరిపడగా ఒకటి కనుగొన్నాను. రాముడి తండ్రి దశరథ మహారాజు తండ్రి రఘు మహారాజు తండ్రి దిలీప్ చక్రవర్తి తాత అయినటువంటి కుప్పానగర్ కుపేంద్ర మహారాజు గారు ఇక్కడ వచ్చి శాసనం వేసినట్టుగా మనకు దొరికింది. అది కుపేంద్ర మహారాజు గారి కుబేర పట్టణము. ఇది యథార్థం. ఎందుకంటే మనకి పురాణాల్లో కూడా చెప్పబడ్డాయి, బ్రహ్మాండ పురాణం, భవిష్యత్ పురాణంలో. అయితే కొంతమంది పురాణాలు నమ్మరు, ఆర్కియాలజీ పురావస్తు శాఖ. అందుకని మేము ఏం చేస్తామంటే ఆ యొక్క పురాణాలు, ఈ యొక్క ఆర్కియాలజీ డైనాసిటీ 2 చూసి దానికి సమంగా చూసేసి వాటిని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. 2 నగరాలు, 11 దేవాలయాలు కొత్తగా ఈ మధ్య కనుగొనడం జరిగింది నర్సాపూర్ దగ్గర. అది కూడా మంచి దేవస్థానము, హరిహరాలయం. మీ అందరు ఎప్పుడూ నాకు సదా మీ
ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అమ్మ. గురువుగారు చాలా సంతోషం అండి. ఒక మాట చెప్పారు, నిరంతర విద్యార్థి అని చెప్పేసి. మీలాంటి వాళ్ళు మాటలు ఎన్ని అందుకున్నా కూడా నేను ఇంకా స్టిల్ విద్యార్థిని అని చెప్పేసి అంటున్నారు. మీ మాటలన్నీ కూడా చాలా మార్గదర్శనీయంగా మాకున్నాయండి. మరి మా కార్యక్రమానికి విచ్చేసి ఉగాది సందర్భంగా ఉగాది యొక్క విశిష్టత గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమో నమః అమ్మ. శుభం భూయాత్. చూసారు కదా, ఇది ఇవాల్టి మన ఉగాది ప్రత్యేక ప్రయాణ పలహారాలు కార్యక్రమం. మరో చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. మరోసారి ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు.